ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకురావాలని ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకురావాలని ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. బుధవారం దెందలూరు మండలం పోతనూరులో రైతు సేవా కేంద్రం సమీపంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పంట పండించడానికే కాకుండా అమ్ముకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తోందన్నారు. అందుకు రైతు సంఘాలతో చర్చించి ధాన్యం సేకరణలో మెరుగైన విధానం తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పంట అమ్ముకోవడానికి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది. అంతేకాకుండా రైతు పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ పంట అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం ఏదైతే సేకరణ విధానం ఉందో దాంట్లో కొన్ని మౌలికమైన మార్పులు చేస్తే తప్ప ఇవాళ రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఇవాళ న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక ధాన్యం కొనుగోలు సంబంధించిన ఒక మెరుగైన విధానాన్ని తీసుకురావాలి. ట్రాన్స్పోర్ట్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ లేదా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఎక్కడ దగ్గరలో ఉన్న మిల్లులకి ధాన్యం తీసుకెళ్ళవచ్చు, తోలుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి విధానంలో రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. అట్లా ఇవాళ ఆక్వా చాలా రైతులు మాత్రం చాలా నష్టాల్లో ఉన్నారు. చేపలు రొయ్యలు సాగు చేస్తున్న రైతులు చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. చేప పిల్ల ధర కూడా బాగా, సీడు కూడా ధర బాగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అంటే సీడు నాణ్యత లేదు, పైగా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేక ఇవాళ నష్టాలు ఉన్న పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ చెరువులు కూడా వదిలేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ ఆక్వా రైతాంగం మీద దృష్టి పెట్టి ఆక్వాలో నష్టపోతున్న రైతుల్ని గట్టెక్కించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, కానీ గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి సీడ్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నాణ్యమైన ఫీడ్ కానీ నాణ్యమైన సీడ్ కానీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున